పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ నిరుపేదల సంక్షేమం కోసం పనిచేస్తుందని తెలిపారు. కామారెడ్డి మండలం గూడెం గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలనలో 4 పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అదనపు కలెక్టర్ విక్టర్తో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అర్హత పత్రాలు అందించారు. గ్రామ ప్రజలందరూ పండుగ వాతావరణంలో ప్రజాపాలన పథకాలను ప్రారంభించుకుంటున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ నిరుపేదల సంక్షేమం కోసం పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఒకటి బేస్మెంట్ లెవెల్లో, స్లాబ్ లెవెల్లో, ఫైనల్కి 3లో 5 లక్షల రూపాయలు పూర్తిగా చేస్తాం. గతంలో కూడా మనం చేసినాం. 10 సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చినాక మీరు ఎదురు చూసినారు. ఎప్పుడు ఇల్లు వస్తుంది, ఎప్పుడు రేషన్ కార్డు వస్తుంది, ఎప్పుడు మా బతుకులు మారుతాయి, మా పరిస్థితులు ఏమవుతుంది, ఇంటికి ఒక ఉద్యోగం కూడా లేదు, మా పిల్లల చదువు ఎట్లా అని అన్నీ మీరు ఆలోచనలు ఉండే. కానీ నిజమైన తెలంగాణ అప్పుడు ఇచ్చింది సోనియా గాంధీదే, కానీ అమలు చేయలే, కేసీఆర్ చేతిలో ఉండే. ఇప్పుడు ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ, సోనియమ్మ. ఇప్పుడు నిజమైన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ చేతిలో అధికారం వచ్చింది. మళ్ళా పథకాలు ఇందిరమ్మ మొదలైంది. ఇందిరమ్మ పేరు ఎందుకు పెట్టిరు అంటారు కొత్తడు. అది ఇందిరమ్మ అంటేనే గరీబీ హటావ్. ఇందిరమ్మ అనగానే ఇలా నేను నిజామాబాద్లో ఇప్పుడు డిఎస్పీ కంటే అడిషనల్ ఎస్పీ ఆఫీసర్ కలిసి నాకు కలిసి ఈ రోజు కాదు 50 సంవత్సరాల కింద మీకు ఇల్లు లేనోకి ఇల్లు ఇవ్వాలా అని ఆలోచన చేసి భూములు లేనోళ్ళకు భూములు ఇచ్చి దొరల దగ్గరికి వెళ్ళి భూములు గుంజుకొని రాజుల దగ్గర, నవాబుల దగ్గర భూములు తీసుకొని సీలింగ్ తీసుకొచ్చి మీకు ఇచ్చిన ఘనత ఇందిరమ్మది. అందు గురించి ఇందిరమ్మ అంటే ఇవ్వాల కూడా యాద్ చేస్తారు. నాయకులు వస్తారు పోతారు, కానీ ఇందిరమ్మ పేరు ఇంకా గుండెల్లో ఉన్నది.